జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అసలు నేను చేసిన వంట నాకే నచ్చదు మేడం. అలాంటిది అదిరిపోయింది. అసలు ఎక్కడ తేడా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ త్రిబులియా మసాలా కంపెనీకి మంచి పేరొచ్చింది, టీవీలో కూడా వస్తుంది. ఇక వాళ్ళ కంపెనీ నంబర్ 1కి వెళ్ళిపోతుంది మేడం. అసలు నేనిచ్చిన పౌడర్ని నువ్వు కరెక్ట్గా వాళ్ళ మసాలాలో కలిపావా, లేదా ఏ ఉప్మా రవ్వలోనో గోధుమ పిండిలోనో కలిపావా? ఏంటి మేడం అలా అంటారు? మీరిచ్చిన పౌడర్ని నేను కరెక్ట్గానే కలిపాను, వాళ్ళ మసాలాల్లో కలిపాను. హలో హలో వనజాక్షి, హాయ్ అక్క. నేను శ్యామాని మాట్లాడుతున్నాను. బావున్నావా అక్క? వనజాక్షి వనజాక్షికి షార్ట్ సర్క్యూట్ అయిందక్క. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా నువ్వు ఏదో ఒక ప్లాన్ చేస్తావని నేను అనుకున్నాను. అనుకున్నట్టే చేసావు. రాత్రి వనజాక్షి వదిన వచ్చి నువ్విచ్చిన మసాలా పౌడర్ని మా మసాలాలో కలిపేసింది. నువ్వు చెప్పిన పని సక్సెస్ఫుల్గానే చేసింది. కానీ రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు, మెలకుగానే ఉన్నాను. వనజాక్షి చేసిందంతా నేను చూశాను. కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ అవ్వడానికి, ట్రిపుల్ ఏ మసాలాతో వండితే అంత టేస్ట్ రావడానికి కారణం నువ్వే. నీ పౌడర్ కలిపాక రెసిపీ ఒకటి చేసి చూశాను. అందులో ఏదో తప్పుందనిపించింది. నేను ఒక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తే అద్దిరిపోయే టేస్ట్ వచ్చింది. వాస్తవానికి మా ఒరిజినల్ మసాలా కూడా అంత టేస్ట్ ఉండదు. చాలా థ్యాంక్స్ అక్క. నువ్వు నాకు చెడు చేయాలనుకున్నావు, కానీ మంచే జరిగింది. కానీ ఈసారి నీకు మంచిది కాదు, మర్చిపోకు. నలుగురు మంచి కోరుకో, మంచి జరుగుతుంది. ముంచాలని చూడకు, నువ్వే మునిగిపోతావు. అదే కర్మ. మనం చేసే పనిని బట్టే దానికి ఫలితం ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.